రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఈవో ఆఫీస్ ముందు బీజేపీ బీఆర్ఎస్ నేతలు వేర్వేరుగా ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రాజన్న ఆలయ కోడెలను బయటకు తరలించేస్తున్నారంటూ ఆరోపించారు. ఈవోను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే కోడెల తరలింపు వివాదంపై వివరణ ఇచ్చారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. కోడెలను ఎలాంటి సొసైటీలకు ఇవ్వలేదన్నారు. నిబంధనల ప్రకారం రైతులకు మాత్రమే కోడెలను ఇస్తున్నామన్నారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకు భక్తులు మొక్కుబడిగా సమర్పించిన కోడెలు రైతులకు పంపిణీ చేయడం కోసమని చెప్పి ప్రభుత్వం వారు జూన్లో నిర్ణయం తీసుకున్నారు. దానికి ఒక కమిటీని కూడా కలెక్టర్ గారి అధ్యక్షతన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ గైడ్లైన్సెస్లో ప్రకారంగా రైతులకి వ్యవసాయం చేసుకునే రైతులకి తలా 2 కోడెలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఆ ఒక్క రైతు అని ధృవీకరించడం కోసం అని చెప్పి అతని యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, అలాగే ఆ ఒక్క మండలంలో ఉండే అగ్రికల్చర్ అధికారి యొక్క ధృవీకరణ పత్రంలో స్పష్టంగా తెలియచేసేటట్లుగా ఇతను రైతే, ఇతనికి రైతు వ్యవసాయ నిమిత్తమై ఇతనికి కోడెలు అవసరం ఉన్నాయి కాబట్టి కోడెలు ఇవ్వగలరని చెప్పి వారి యొక్క ధృవీకరణ పత్రాన్ని మేము పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ రైతులకి ప్రతి రైతుకి దేవాలయం సంబంధించిన భక్తులు సమర్పించిన 2 కోడెలను ఆ రైతులకు మేము ఇవ్వడం జరుగుతున్నది. ఆ క్రమంలోనే మేము వారి దగ్గర ఒక అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండర్టేకింగ్లో క్లియర్గా మెన్షన్ ఉంటుంది. ఈ యొక్క కోడెలను మేము తీసుకెళ్ళి వ్యవసాయ నిమిత్తం మాత్రమే ఉపయోగిస్తాము, ఎటువంటి ఈ కోడెలను దుర్వినియోగపరచము, అలాగే దుర్వినియోగపరిచినట్లుగా మీ దృష్టికి వస్తే మీరు లీగల్గా మా పైన ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అని చెప్పి ఆ ఒక కండిషన్లో మెన్షన్ చేయడమే కాకుండా ఈ యొక్క కోడెలను మేము పోషించలేని స్థితిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క కోడెలను తిరిగి తీసుకొచ్చి మీ గోశాలకు మేము అప్పచెప్తామని చెప్పి కూడా